హలో అండి. వినాయక చవితి పండుగ రోజు పూజ చేసుకోవడం కోసం గణపతిని తెచ్చుకుందామనేసి బయటకొచ్చాము. బయట ఎక్కడ చూసినా కానీ పూజకు సంబంధించినవే ఉన్నాయి. అరటి పిలకలు, దేవునికి పైన పెట్టుకునే గొడుగులు, పండ్లు, పూలు, టెంకాయలు, గరిక, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి చూడండి రోడ్డు పైన. చెరుకు గడ్డలు అయితే ఇంకెక్కడ వెళ్ళేటప్పుడు అడుగడుగున అవే కనిపిస్తూ ఉన్నాయి. మేమేమైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా మార్నింగే వస్తాము. ఈవినింగ్ అలా అయితే తిరుపతిలో ఫుల్ రష్గా ఉంటుంది. ఇంకా గణపతిని తీసుకోవడానికే ఇక్కడైతే ఆగాము. ఇక్కడ మట్టి గణపతులు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ నెమలి మీద, ఎలుక మీద కూర్చుండే గణపతులు అయితే ఎక్కువ ఉన్నాయి. మేము ఇంకా అన్నీ చూసేసి ఎలుక వాహనం ఉన్న గణపతిని అయితే తీసుకున్నాము. ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉండే విగ్రహాలు కూడా ఉన్నాయి. మట్టి గణపతిని తీసుకుంటే చాలా మంచిది కదా. మట్టి గణపతి అయితే ఇంట్లోనే ఒక కుండీలో నిమజ్జనం చేసేసి దాంట్లో ఒక ప్లాంట్ కూడా నాటేసుకోవచ్చు. పిఓపి అయితే ఖచ్చితంగా బయట నిమజ్జనం చేయాల్సిందే కదా. అందుకనేసి మట్టి గణపతిని తీసుకున్నాము. మేము తీసుకున్న గణపతికి ఆల్రెడీ కలర్స్ వేసి అవి తీసుకోవడం నాకు నచ్చదు. మనం పూజలో పెట్టేసుకొని బాగా కుంకుమ పసుపుతో బాగా బొట్లు పెట్టేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ప్లెయిన్గా ఉన్న గణపతిని తీసుకున్నాము. అలాగే ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు తిరుచానూరులో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి లడ్డూ ప్రసాదం తీసుకొని అమ్మవారి ఉద్యానవనం చూద్దామనేసి వెళ్ళాము. అలా లోపలికి వెళ్ళంగానే అమ్మవారి దగ్గరికి లోపలికి దర్శనానికి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో ఇలా ఉద్యానవనంలోకి వెళ్తే కానీ అంతే పీస్ఫుల్గా చాలా బాగుంది. అమ్మవారికి సంబంధించిన పూలమాలలు అన్నీ ఇక్కడే అల్లుతుంటారు. పక్కనే ఒక రూమ్ అయితే ఉంది. అమ్మవారికి పెట్టే ప్రతి ఒక్క పువ్వు ఈ ఉద్యానవనంలో పూసినవే. చాలా పెద్దగా ఉంది. ఇంకా వెళ్తూ ఉంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. అంత పీస్ఫుల్గా అంత బాగుంది చూడడానికి. లోపలికి వెళ్ళడానికి లేదు, చెట్లు పూలనన్నీ తుంచేస్తారని చెప్పేసి చుట్టూ గేట్ అయితే పెట్టేశారు. ఇక్కడ ఉండే చెట్టుకైతే అందరూ ఉయ్యాలలు కట్టేసి ఉన్నారు. ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళు నాగుల దగ్గర కూడా పూజ చేస్తారు. కొంతమంది దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఉద్యానవనంలో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత అయితే వెళ్తూ ఉంటారంట. అమ్మవారు వెంకటేశ్వర స్వామిని చూసింది ముందు ఈ తోటలోనే అంట. అమ్మవారు ఆహ్లాదకరంగా ఉండడం కోసం ఈ ఉద్యానవనంలోనే సంచరించేవారంట. అమ్మవారి అభిషేకంకు ఉపయోగించే నీటిని ఈ తోటలోని బావి నుంచే తీసుకొని వచ్చేవారంట. అమ్మవారు శ్రీనివాసునితో కలిసి వసంతోత్సవం జరుపుకున్నటువంటి తోట అంట ఇది. ఈ ఉద్యానవనం తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఎడం వైపునైతే ఉంటుంది. అక్కడ ఫొటోస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఆ ఫొటోస్ని స్కాన్ చేస్తే ఆ ఫోటోకి సంబంధించిన వీడియో అయితే మన ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోస్ అన్నీ రావడం కోసం పద్మావతి పరిణయం అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఆ వీడియోస్ మొత్తం అయితే వచ్చేస్తాయి. ఇంకా వెళ్ళేటప్పుడు రెండు సైడ్ల అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. అక్కడక్కడ మీరు తిరుచానూరులో ఉన్న అమ్మవారి దర్శనంకి అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఉద్యానవనం అయితే చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.